క్రెడిట్ కార్డ్ యూసేజెస్ ఎన్ని మల్టిపుల్ యూసేజెస్ ఉన్నాయో జనాలకి ఇంకా అంతగా అవగాహన లేదని చెప్పుకోవచ్చు. సో మీ టేక్ ఏంటి? క్రెడిట్ కార్డ్స్ మల్టిపుల్గా ఎలా యూజ్ చేసుకుని బెనిఫిట్ అవ్వచ్చు ఒక కస్టమర్? మేడం క్రెడిట్ కార్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, అబ్రాడ్కి వెళ్తాం. అబ్రాడ్ యూ కెనాట్ యూజ్ ద క్యాష్ కదా, క్యాష్ అయితే మనం వాడలేము, మన క్యాష్ అక్కడ నడవదు. సో అక్కడ మనకి ఇప్పుడు దిరమ్స్ అనుకోండి, డాలర్స్ అనుకోండి, ఇంకేమన్నా రకరకాలుగా ఉండొచ్చు. బట్ అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని దాని ఫీజు కట్టి దాని ఫీజు పే చేసి మళ్ళీ ఎక్స్చేంజ్లో కాస్త డబ్బులు మనకు ఎవరైతే ఫారెన్ ఎక్స్చేంజ్ అతను ఉన్నారో మనకు దాంట్లో ఎంతో అంత సర్వీస్ ట్యాక్స్ అయితే కట్ అయ్యి వస్తుంది. మీరు కార్డు యూజ్ చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు, సేఫ్. ప్లాస్టిక్ మనీ అనుకోండి మీరు, వాట్ ఎవర్ అంటే మా లాంగ్వేజ్లో వీల్ కాల్ ప్లాస్టిక్ మనీ. ద పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్, అన్ని కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేస్తారు క్రెడిట్ కార్డ్స్, బ్రహ్మాండంగా యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా యూజ్ చేస్తారు. మీరు గ్రాసరీస్కి వెళ్ళి ఇప్పుడు ఎవరు మేడం డిజిటల్ ఇండియా ఆఫ్టర్ మన ఏమంటారు ఈ నోట్ బంద్ తర్వాత ఎవరు యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు కంప్లీట్లీ యూపీఐకి ట్రాన్సాక్షన్స్కి మారిపోయారు. క్రెడిట్ కార్డ్సే మాక్సిమం యూజ్ చేసే జనాలు ఇప్పుడు. ఎనీవేర్ వేరెవర్ యూ గో, ఏ షాపింగ్ మాల్లోకి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డు ఉందని అంటారు. క్యాష్ క్యారీ చేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు. మల్టిపుల్ యూజేజ్ ఉంది మేడం. వాడుకున్న వాళ్ళకి అంటే నేను ఏమంటాను, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళు వాడుకొని దాంట్లో ఏమంటారు డెవలప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కోసారి బిజినెస్ ఉంది మేడం, మీ కార్డ్ లిమిట్ 4 లక్షలు ఉంది, 4 లక్షలు ఓవర్ నైట్ పోయి మిమ్మల్ని అడగా ఎవరిని ఇవ్వాలంటే ఇవ్వరు. స్వాప్ చేసుకుంటారు, తీసుకుంటారు, దాన్ని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటారు.